కథ కాదు జీవితం. అతను అక్కడ ఉంటే నువ్వు అదే పనిగానే వచ్చినావు అనేసి నన్ను ఇంట్లో పిలుచుకొని వచ్చి డెక్కు పెట్టి బయట సౌండ్ ఎక్కువ పెట్టి కొట్టినాడు మేడం. నేను తనని చూసినాను, తన కోసమే నేను బయటకు వచ్చినాను అని కొట్టినాడు మేడం నన్ను. ఆ టైంలో ఎవరు కానీ ఇంట్లో ఉండేది. అంతేకాదు మేడం, నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు మేడం. ఇద్దరు బావలతో కూడా సంబంధం కట్టినాడు మేడం. మీ అక్క భర్తలతో కూడా సంబంధం కట్టినాడు మేడం. మా ఆయన తమ్ముడితో కూడా నాకు సంబంధం కట్టినాడు మేడం. ఇలా ప్రతి విషయానికి అందరితోనూ నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళతో నిలదీసి అడగలేదా అతను? నేను ఒక్క మాట మాట్లాడేపటికే నాకు 4 ఏట్లు వేసేసింటాడు మేడం. మొహం అన్నా, లేదంటే ఉబ్బులన్నా రావాలా, లేకపోతే బ్లడ్ అన్నా రావాలి మేడం. అలా కొడతాడు మేడం ఎప్పుడు. నేను ఎవరికి చెప్పుకోవాలి మేడం? అమ్మ నాన్న కూడా లేరు మేడం, నాకు చనిపోయినారు అమ్మ నాన్న. అన్న వదిలితో చెప్పుకోనేక అవుతుందా మేడం ఈ విషయాలన్నీ? పెళ్ళి అయినాక పెద్ద బిడ్డ 9 నెలలు బాబు పాప మేడం. అప్పటికి నా శీలం పైన అనుమానం వచ్చింది మేడం. తనకి ఎలా వచ్చింది అంటే, నువ్వు పెళ్లి కాకుండా ముందు చెడిపోయినావా, లేకపోతే శీలవతిగా ఉన్నావా, చెడిపోయినావా అని. నేను మంచిదాన్ని, నా వరకు నాకు తెలుసు నేను ఎలాంటి దాన్ని అని. మా నాన్న తల్లి లేకుండా మమ్మల్ని చాలా భయభక్తులుగా చూసినాడు అనేసి అన్ని చెప్పినాను మేడం. అయినా నేను కూడా చిన్నప్పటి నుండి చూసినాను. కాకపోతే నువ్వు మీ నాన్న వేరే ఊర్లో అన్ని ఊర్లు తిప్పుతా ఉంటారు కదా, అట్లా వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయేమో అని చెప్పినాడు మేడం. లేదు అని కూడా అడిగినాను మేడం. ఇంకా మాల వేస్తున్నాడు మేడం. జనవరి నెలలో శబరిమలకి పోయి వచ్చినాడు మేడం. ఇంకా మాల తీసేసి ఇంట్లో పెట్టేసి మేడం గుడికి పోవాలా అనేసి పాగోడకు పోయినాడు మేడం. నేను వచ్చేపాటికే వంట చేసిండు. ఈ బట్టలన్నీ ఉతికేసి, అది సంవత్సరం అంతా వాడకూడదు మేడం, మాలేసిండే బట్టలు ఉతికేసి ఎత్తి పెట్టాలా, వంట చేస్తామనేసి ఇంకా మా ఆయన వచ్చినాక వంట చేస్తా అన్నాను మేడం. కూర్చొని మీ బావాళ్ళు ఇద్దరు ఎలాంటి వాళ్ళు అన్నారు మేడం. ఎలాంటి వాళ్ళు అంటే, అక్క బాబాయ్ వాళ్ళిద్దరు తల్లిదండ్రులతో సమానము అన్నాను మేడం. తల్లిదండ్రులు అంటే మీ బావ వాళ్ళిద్దరు నిన్ను ఏ విధంగానూ చేయలేదా అన్నారు మేడం. ఏ విధంగా అనంటే నేను అడిగినాను మేడం. అనంటే ఏ విధంగా అనంటే, మీ బావ వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటావు కదా, వాళ్ళు నిన్నేమి చేయలేదా అన్నారు మేడం. అనంటే నాకు చాలా కోపం వచ్చేసి, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అనేసి నేను వచ్చేసినాను మేడం. వచ్చేసి తను భోజనం చేయకోకుండా బట్టలు వేసుకొనేసేసి వెళ్ళిపోయినాడు మేడం బయటికి. ఇంక నేను అడగలే ఎక్కడికి అని అడగలేదు మేడం. మా అత్త ఎందుకు అట్లా వెళ్ళిపోతా అంటున్నారు అనంటే, ఏదో అడిగి ఆ విషయం చెప్పుకోకుండా దానికి వెళ్ళిపోయినాడు. అంటే అక్కడ ఏం మాట్లాడినారో ఏమో తెలియదు మేడం. వాళ్ళిద్దరు ఇంకా ఇంటికి వచ్చినాక ఇంకా నన్ను కాళ్ళు చేతులు మొహం కడుక్కొని రా అన్నారు మేడం. వచ్చినాక తీసేసిండే మాల దేవుని ఫోటోల దగ్గర పెట్టినాను మేడం. అది తీసి చేతిలో ఇచ్చినాడు మేడం. సరే అనేసి చేతిలో పట్టుకుంటే, ఇప్పుడు చెప్పు, నీ చేతిలో సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఉన్నారు, ఈ మాల్లో అయ్యప్ప ఉన్నారు, నువ్వు చెప్పేవన్నీ అయ్యప్పకే సంబంధిస్తాయి, నువ్వు పవిత్రంగా చెప్తే నీకేమి కాదు అన్నారు మేడం. సరే ఏం చెప్పాలో చెప్పు అని అంటే మేడం, ఇంతకు ముందు నాకు ఎవరితోనూ అక్రమ సంబంధం లేదు, ఈ విషయం ఎవరితో చెప్పినాను నన్ను చంపేస్తాను అని చెప్పు. ఏడవకమ్మా, ఇక్కడికి వచ్చావు కదా ఇప్పుడు నీ కష్టాలు చెప్పుకోవటానికి. అతన్ని కూడా మేము పిలిచి ఇప్పుడు అడుగుతాం, నీకు ఇప్పుడు ఏం కావాలని, ఏం న్యాయం కోరుకుని ఇక్కడికి వచ్చావు, ఆ విషయం చెప్పు. నువ్వు ఏడవద్దమ్మా. ఇంట్లో నుండి వచ్చేసినాక మేడం పిల్లలతో సహా వచ్చేసినాను మేడం. పిల్లలు నా దగ్గర 20 రోజులు ఉన్నారు మేడం. మా అన్న ఇంక అప్పటి నుండి 20 రోజుల నుండి మేడం ఎలాగన్నా వీళ్ళని సంసారం ఒకటి చేయాలా అనేసి పోయి ఇంకా అతనితో మాట్లాడేసి, ఇలాంటి రోజురా నీతో పంపిస్తాను అని చెప్పినాడు మేడం.
సరే అని అతను వచ్చినాడు మేడం. అప్పటి వరకు నేను వద్దనా, నేను వెళ్ళను అని చెప్తా ఉండేది మేడం మా అన్నతో నేను. అయినా కూడా మా అన్న నా మాటలు పట్టించుకోవాలి అంటే నేను చెప్పలేదు మేడం ఏ విషయము, కానీ తల్లిదండ్రులతోనూ చెప్పిలే, అన్న వదినతోనూ చెప్పలే మేడం. ఇంత టార్చర్లు పెడుతున్నాడు మీ అన్నకి గానీ కొంచెం తెలుసు, మరి మీరు గానీ ఏమైనా యాక్షన్ తీసుకోవాలని అతని మీద ప్రయత్నించలేదా? ఈ అమ్మాయి నేను కలపడానికి ట్రై చేశాను మేడం. 2-3 సార్లు పెద్దవాళ్ళని పిలిపించి అక్కడే పంచాయతీ పెట్టించిన మేడం. అప్పుడు ఆ మనిషి వినలేదు, ఏదో మాట వస్తే పెద్దగా మాట్లాడడం, సనవుగా చెప్పుకోపోదాం వినడం అనేది ఉండేది మేడం. ఈ అమ్మాయి ఇంకెన్ని రోజులు అని ఆలోచిస్తామన్న. ఏమమ్మా అంటే అన్న నేనైతే 1 సంవత్సరంగా వాళ్ళిద్దరూ విడిపోయారు కదా? 1 సంవత్సరంగా నా దగ్గరే ఉంది మేడం. అతను గాని మళ్ళీ ఎప్పుడు ఈ మధ్య రాలేదా? ఈ 1 సంవత్సరం లోపల మేడం గొడవ చేసినాడు మేడం. వచ్చి రౌడీని పిలుచుకొని వచ్చినారు మేడం. 6 మెంబర్స్ పిలుచుకొని వచ్చినారు. రమ్మనా తిరిగి రమ్మని? 6 నెలల కంటే ఎక్కువ ఏ ఆడది ఉండదు. నువ్వు వచ్చే సంవత్సరం అయిపోయినావు, ఎవరితో ఉన్నావు ఇన్ని రోజులు, ఎవరున్నారు నీకు అని అడిగినారు మేడం. అక్కడ ఏరియాలో మొత్తం అందరూ విన్నారు మేడం. ఇప్పుడు మీరు ఏం కావాలని అనుకుంటున్నారు? నేనేమంటే ఈమె జీవితం గురించి ఆలోచించి మన అడిగినాను మేడం. గత నెల ముందు నుంచి అడిగినా మేడం, ఏమమ్మా ఎట్లా నీ అంటే వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకోవాలన్న ఉద్దేశం చెల్లెలు గారు మేడం. జీవితం చక్క పెట్టాలా, బరువు నాకు బరువు అవుతుంది మళ్ళీ అనే ఉద్దేశంతో, వీళ్ళు బాగుంటే మనకి బాగుంటది, నాకు బరువు తగ్గుతుంది ఆలోచనతో మన మాట్లాడి కూర్చొని అడిగినా మేడం. ఈ అమ్మాయి ఏమంటే అన్న 9 సంవత్సరాలు ఆయనతో నేను అనుభోగించిన దాంట్లో కనీసం అంటే సుఖం అనేది ఏ సాక్షిగా లేదన్నా, అంతకంటే ప్రమాణం నువ్వే దిక్కు, నీవిందొట్టన్నా, అంతకంటే లేదన్నా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి చెప్పు, నువ్వేం కోరుకుని వచ్చావు ఇక్కడికి? నాకు మాత్రం ఆయన వద్దు మేడం. సంవత్సరం అయింది మేడం పిల్లల్ని పిలుచుకొని పోయి, ఈ రోజు కూడా వాళ్ళ మొహాలు చూసిండే మేడం. ఒక 4-5 సార్లు ఫోన్ చేసినాను మేడం. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని ఒకసారి పెట్టేసినారు మేడం. ఇన్ని నాళ్ళకు కూడా నీకు పిల్లలు గుర్తుకొచ్చినారా, నువ్వు చెప్పినందుకు నేను ఇంటికి పోను, ఇలాంటి మాటలు వస్తున్నాయి. కానీ ఒక్కసారి కూడా పిల్లల్ని పిలుచుకొని రాలేదు మేడం. ఏ తల్లి అయినా కానీ కడుపులో బిడ్డని 9 నెలల వరకు చూడుకోకుండా ఉంటుంది మేడం. నేను సంవత్సరం అయినా కూడా నా పిల్లల మొక్కలు చూడనీయకుండా చేసినాడు మేడం అతను. ఇప్పుడు నీకేం కావాలని చెప్పమ్మా? మీ ఆయన వద్దు అని అంటున్నావు, మరి ఏం కావాలి నీకు? నేను పిల్లల్ని పిలుచుకుంటాను మేడం. పిల్లలు బాగోగులు మొత్తం అతనే చూడాలి మేడం. నాకు ఇప్పుడు ఏ ఆధారము లేదు మేడం. అన్న వాళ్ళ ఇంట్లో ఉండి అన్న పెట్టే తినడం తప్ప నాకు ఇంకే ఆధారము లేదు మేడం. పిల్లలకి స్కూల్ ఖర్చులతో నుండి రేపొద్దునే పెళ్లిళ్ళ ఖర్చుల వరకు ఇతనే భరించాలి మేడం. నాకు మాత్రం పిల్లలు కావాలి మేడం. సరే, అతన్ని కూడా పిలిపించి అసలు అతని మైండ్ లో ఏముందో కనుక్కుందాం. ఇది కథ కాదు.